హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా అయితేనే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు వీలైతే మా ఛానల్కి ఒక లైక్ అయితే చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రైతుల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీలో ఇవాళ అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ భేటీలో పలు అంశాలపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించారు. అనంతరం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో రైతులకు సంబంధించిన ఓ కీలక అంశం కూడా ఉంది. రైతులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న బకాయిల్ని విడుదల చేసేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇక దీంతో త్వరలోనే ఆ నిధులు విడుదల కానున్నాయి. గత రబీ సీజన్లో ప్రభుత్వం తరపున రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించింది. అయితే మద్దతు ధరను మాత్రం ప్రభుత్వం వారి ఖాతాల్లో ఇప్పటి వరకు జమ చేయలేదు. ఈ బాకీలు 1000 కోట్లకు చేరుకున్నాయి. ఈ బకాయిల చెల్లింపు కోసం ప్రభుత్వం ఇప్పటికే ఈ నెల 4వ తేదీన ఎన్సీడీసీ నుంచి మార్క్ఫెడ్ 1000 కోట్ల రుణం తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఇక దీంతో మార్క్ఫెడ్ తగు చర్యలు చేపట్టింది. అయితే ధాన్యం బకాయిలు 1000 కోట్లలో ప్రస్తుతానికి 672 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు వీలుగా విడుదల చేసేందుకు కేబినెట్ ఇవాళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మొత్తం 24 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ధాన్యం బకాయిల మొత్తం రైతుల ఖాతాల్లో వేసే బాధ్యతను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కి ప్రభుత్వం అప్పగించింది. ఇక దీంతో ఆయన స్వయంగా ఈ బకాయిల విడుదలను పర్యవేక్షించనున్నారు. మార్క్ఫెడ్ ఖాతాలో ఇవాళ రేపట్లో రుణం మొత్తం జమ కానుంది. వెంటనే రైతులకు బకాయిల కోసం డబ్బుల్ని విడుదల చేయనున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.